ఆంధ్రప్రదేశ్లో కరోనా కలవరం పెడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరుకుంది. ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 80 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 4 మృతి చెందగా 3 బాధితులు కోలుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కలవరం పెడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏంటి అసలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది క్లియర్ గా. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కలవరం మొదలైంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కారణంగా ఈ కేసులు పెరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా కరోనా కారణంగా 4 మృతి చెందగా 3 బాధితులుగా పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారికి వైద్యులు పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచే విధంగా అయితే చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని, అదేవిధంగా వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్య నిపుణులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రద్దీ ప్రాంతాల్లో అవసరమైతే మాస్క్ ధరించడం, అదేవిధంగా చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ వైద్య శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కరోనా గతంలో వచ్చిన నేపథ్యం, గతంలో చాలా మంది ప్రజలు చనిపోయిన నేపథ్యం ఉంది. అలాంటి భయాందోళనకు గురి కాకుండా ఎప్పటికప్పుడు ఏదైతే వైద్యుల్ని సంప్రదించి, వారు ఏదన్నా ఫీవర్ వస్తే కనుక వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు వహిస్తూ ఉంటే ఏదైతే కరోనాని ప్రారంభాలొచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు వైద్య అధికారులతో. ఎక్కడా కూడా కేసులు పెరుగుతుంటే కనుక ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆయా జిల్లాల్లో హాస్పిటల్స్ లో కూడా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గుంటూరులో పలు చోట్ల కూడా ప్రత్యేక వార్డులు కూడా కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. శివాని.